హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పత్రికలలో వచ్చిన వార్తలు వెనుకున్న వాస్తవాలు, ఏ పేపరు ఏ వార్తను ఎందుకు రాసింది, దాని వెనకున్న వాస్తవాలేంటి, నిజాలేంటి, వాళ్ళ ఎజెండా ఏంటి అనే అంశాలని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా సాక్షి పేపర్‌లో అధైర్యపడొద్దు వచ్చేది మన ప్రభుత్వమే అని జగన్మోహన్ రెడ్డి నిన్న పులివెందులలో పర్యటిస్తున్నారు. ఆయనకు స్థానిక కాన్స్టిట్యున్సీ. పులివెందుల పర్యటనలో కార్యకర్తలకి వైఎస్ఆర్‌సీపీ శ్రేణులకి ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేశారు. మీరెవరు కూడా అధైర్యపడొద్దు. వచ్చేది మన ప్రభుత్వమే. పదే పదే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి బయటికొస్తే, అది సందర్భం ఏదైనా గాని, జగన్మోహన్ రెడ్డి పర్యటన, జగన్మోహన్ రెడ్డి బయటకొస్తే జన ప్రభంజనం వస్తుంది. మన కళ్ళకి కనపడుతుంది. సరే, దాన్ని రకరకాలుగా ఒక్కొక్క మీడియా ఒక రకంగా ప్రొజెక్ట్ చేస్తుంది. అసలు ఈ జన ప్రభంజనానికి ఎందుకు ఈ స్థాయిలో జనం జగన్మోహన్ రెడ్డి సభలకి, జగన్మోహన్ రెడ్డి బయటికొస్తే వస్తన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డికొచ్చే జనాలను చూసే జగన్మోహన్ రెడ్డి వచ్చేది మనమే అని చెప్తున్నారా? ఒకవేళ ఈ జనమే అధికారానికి సంకేతమా? ఈ వచ్చే జనం ఓట్లేస్తారా? నిజంగానే వచ్చే జనం ఓట్లేసే పరిస్థితి అయితే ఎన్నికలకు ముందు కూడా సిద్ధం సభలని పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. సిద్ధం సభలకు కూడా ఈ స్థాయి కంటే ఇంకెక్కువొచ్చారు. మరి ఎటుపోయారు ఆ జనం? ఎందుకు ఓట్లేయలేదు? ఇప్పుడొచ్చే జనాలను చూసి ఓట్లేస్తారనుకుంటున్నారా? అనేది వైఎస్ఆర్‌సీపీ చెప్తున్న దాన్ని బట్టి మనం ఒక విశ్లేషణ చేసుకుంటే, అంటే మీటింగ్‌కొచ్చిన ప్రజలంతా ఓటేస్తారని నమ్మటానికి లేదు. మీటింగ్‌కొచ్చిన ప్రజలు ఓటెయ్యరని కూడా అనుకోవటానికి లేదు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డికొచ్చే ప్రజల కోణంలో చూస్తే, వీళ్ళు ఒక ఎమోషనల్ బాండింగ్, ఎమోషనల్ కనెక్టివిటీ ఉన్నట్టు కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఒక పొలిటీషియనే. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిండు. అంతకుముందు 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా చేసిండు. ఇప్పుడు మళ్ళా ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా ఉండు. కానీ ఒక రాజకీయ నాయకుడికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక రాజకీయ నాయకుడికి రాజకీయ మీటింగులకి ప్రజలు రావాలంటే, బహిరంగ సభలకు గానీ, సభలకు గానీ ప్రజలు రావాలంటే డబ్బులిచ్చి తరలించాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్. ఆ డబ్బులిచ్చి వచ్చినోళ్ళే యాక్టింగ్ చేస్తారు. ఆ కొద్దిసేపు అక్కడ ఉంటారు. కానీ ఇక్కడికొచ్చే జనాలు కొంత బాండింగు, ఆ ఎమోషను, ఆ యాక్టివిటీ, వాళ్ళ కనెక్ట్ అయ్యే విధానం, వాళ్ళు కష్టపడుతూ వచ్చే విధానం, అనేక అవరోధాలను అధిగమిస్తూ వస్తున్న విధానం చూస్తే ప్రజల్లో ఇంకా క్రేజ్ తగ్గలేదా జగన్మోహన్ రెడ్డికి అని అనిపిస్తుంది. మనం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారి మీటింగ్‌లు కూడా చూస్తాం. సరే, పవన్ కళ్యాణ్ గారంటే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి ఆయనకు కాస్త ఎమోషనల్ కనెక్టివిటీ వాళ్ళ క్యా క్యాడర్ కంటే కూడా ఆయన అభిమానుల నుంచి ఉంటది. చంద్రబాబు నాయుడు గారి మీటింగ్‌లు చూస్తే ఒక రకంగా అనిపిస్తది ఎమోషనల్ బాండింగ్‌లో. పవన్ కళ్యాణ్ గారి మీటింగ్‌లు చూస్తే వచ్చిన జనాలతోని కనెక్టివిటీ ఇంకొక రకంగా అనిపిస్తది. జగన్మోహన్ రెడ్డి చూస్తే ఇంకొక రకంగా అనిపిస్తది. దీన్ని బట్టి వాళ్ళు ఒక ధైర్యంగా ఉండాలి, మనమే అధికారంలోకి వచ్చేదని చెప్తున్నట్టుది. ఎట్ ద సేమ్ టైమ్ దీన్నే మనం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి అప్లై చేసుకుంటే, అంటే జగన్మోహన్ రెడ్డికి వచ్చే జనం, జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ, జగన్మోహన్ రెడ్డితోని ప్రజలకున్న ఎమోషనల్ ఆ కనెక్టివిటీని చూసి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా ఏదో ఒక ఆందోళనలో ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి మీటింగుల తర్వాత తెలుగుదేశం పార్టీ మీడియాలో రాస్తున్న వార్తలు మొత్తం బీభత్సం చేశారు, రచ్చ చేసిండు, జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకొచ్చి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో పాటు అసలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన స్టైలు, చంద్రబాబు నాయుడు గారు రాజకీయ స్టైల్ మార్చారు. అసలు కంప్లీట్‌గా అభివృద్ధి, సంక్షేమమో, రాష్ట్రానికి వచ్చే దాని గురించి, రాష్ట్రానికి చేస్తున్న దాని గురించి చెప్పట్లే. కంప్లీట్‌గా ఒక సెంటిమెంటల్ ఎమోషనల్‌ని రగిలించాలనే ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది. అది హిందూ భావజాలంతోని పదే పదే ఈ మధ్య కాలంలో రోజులో 1, 2 సార్లైనా మాట్లాడుతున్నారు. హిందువులు, ప్రసాదం, లడ్డు, కల్తీ నెయ్యి, దేవాలయాలు వీటిపైన మాట్లాడుతున్నారు. అంటే అసలు విషయాన్ని, అభివృద్ధిని, రాష్ట్ర సంక్షేమాన్ని పక్కన పెట్టి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడుతున్నట్టు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయాల్సిన పని ప్రభుత్వం పరిపాలన చేస్తానని చెప్పకుండా ఒక మత ప్రవక్త మాటలు మాట్లాడతాను. అంటే దీని అర్థం ఏంటి? మనం ఏది చేసినా చేయలేని పరిస్థితే, ఏది చేసినా నమ్మరనే? జగన్మోహన్ రెడ్డి క్రేజ్ తగ్గలేదు కాబట్టి మనం ఒక డివిజన్ తేవాలి ఈ సమాజంలో అనే ప్రయత్నం చేస్తాననే ఒక 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 నెరేషన్ అయితే బిల్డ్ అవుతుంది పబ్లిక్‌లో. ప్లస్ ప్రజాస్వామ్యవాదుల చర్చ. ఏంటి తెలుగుదేశం పార్టీ అధినేత మతం గురించి, మత రాజకీయాల గురించి పదే పదే మాట్లాడుతుండు. అసలు మాట్లాడాల్సిన బీజేపీ మాట్లాడట్లే. కానీ తెలుగుదేశం మాట్లాడుతుంది బీజేపీ కంటే 100 రెట్లు ఎక్కువ
ఆ మత కోణంలో రాజకీయాలు హిందూ భావజాలాన్ని అంటే భావజాలం కూడా రాజకీయ భావజాలం. ఎందుకు రగిలిస్తాడు? ఒకవైపు జగన్మోహన్ రెడ్డికి వచ్చే జనాలు, ఇంకొక వైపు ప్రభుత్వం చేసే పని చెప్పుకోలేని పరిస్థితి ఎందుకొస్తుంది? ఇది చూసి ఆందోళన పడుతున్నా. మనం ఎన్ని చెప్పినా ప్రజలు ఆయన ఇచ్చిన పెన్షన్ నేనిస్తా అన్నా, పెన్షన్లు పెంచా. ఆయన రైతు భరోసా ఇస్తే నేను అన్నదాత సుఖీభవ ఇస్తన్నా. అమ్మఒడి ఇస్తే తల్లికి వందనం ఇస్తన్నా. ఆయన ఏదైతే స్కీములు ఇచ్చిండో వాటిని ఇంక కొంచెం పెంచి ఇస్తన్నా. అయినా జగన్మోహన్ రెడ్డి అంటే జనాలు ఎందుకు పోతుండ్రు? అంటే ఇది కాదు ఇక మన స్టైలు. సమాజాన్ని మతపరంగాన, కులపరంగాన ఇట్లాంటి వెళ్ళాలి. ఇట్లా అయితేనే కుదిరిద్దని అనుకుంటుండా తెలవదు. ఇది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి సభలకు వచ్చే జనం ఇది అధికారానికి సంకేతమా? దీన్ని చూసి అధికారం వస్తదనుకుంటున్నారా? నిజంగా వస్తదా? అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రజలు, ప్రజా ఉద్యమాలు ఇది ఉండాలి. కేవలం మీటింగులకు వచ్చినోళ్ళే ఓట్లేస్తారు అనుకోవటానికి లేదు. ఆ మీటింగులకు వచ్చినోళ్ళే ఓట్లేస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఆదరణ తగ్గలేదు అని ఒకవేళ తెలుగుదేశం పార్టీయో, చంద్రబాబు నాయుడు గారు అనుకోని వాళ్ళు అసలు పరిపాలనని పూర్తిగా ప్రజలను వదిలేసి మతం చుట్టూ, మతాలు, కులాల చుట్టూ రాజకీయాన్ని తిప్పే ప్రయత్నం చేయకుండా మీరు ఎన్నుకున్నందుకు మీరు పనిచేయాలి. ఆయన ప్రతిపక్షంలో కూర్చోబెట్టినందుకు ప్రజల కోసం మాట్లాడాలి తప్ప మనం చూస్తున్నాం. అనేక సభలు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ కాడ నుంచి మొదలుపెడితే నిన్న మీటింగ్ వరకు పెళ్ళికొచ్చినా, చావుకొచ్చినా, ప్రజల సమస్యలపైనొచ్చినా, పరామర్శలకొచ్చినా వేల మంది రోడ్ల మీదకొస్తున్నారు వాలంటరీగా అనేది కనపడుతుంది. ఎక్కడ వెహికల్స్ పెట్టి ఇంకోటి తరలించిన దాఖలేదు. అసలు వెహికల్ పెట్టి తరలించే పరిస్థితి ఇప్పుడున్న ప్రభుత్వం, పోలీసులు, నిర్బంధాలు, ఆటంకాలు, అడ్డంకులు రకరకాలుగా ఉన్నాయి. అంత ఈజీ కాదు వెహికల్స్ పెట్టి తరలించడం. అయినప్పటికీ ఎమోషనల్ బాండింగ్ వాళ్ళు కనెక్ట్ అయ్యే విధానం, వాళ్ళు ఆ ఎమోషనల్‌గా ఆయనతోని క్యారీ కావటం ఇదంతా చూస్తుంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి ఆదరణ తగ్గలేదు. క్రేజ్ అదే ఉంది. ప్రజల్లో ఇంకా 40% ఓట్ బ్యాంక్ ఎట్లయితే వచ్చిందో ఎన్నికల్లో, ఆ క్రేజ్ కంటే ఇంకా అద్భుతమైన క్రేజ్. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోయి 2 సంవత్సరాలు పూర్తి కాలే. కొత్తగా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలే. మరి ఇంతలోకి ఆ స్థాయి 11 సీట్లు వచ్చే స్థాయి వ్యతిరేకతతోని ఓడిపోయిండని పదే పదే కూటమి చెప్తుంటే, 11 సీట్లే వచ్చిన పార్టీగా రావాల్సిన జనం కాదది వాస్తవంగా. అసలు ఆయన బయటికే ఎళ్ళలేని పరిస్థితి ఉండాల. వాస్తవంగా ఆ రిజల్ట్‌ని బట్టి చూస్తే. ఇప్పటికే అసలు ఆ రిజల్టు, ఆ ఎన్నికలు ప్రక్రియ, ఎన్నికల పర్సెంటేజు, నైట్ 2 వరకు ఎన్నికలు జరగటం దీనిపైన ఒక చర్చ ఉంది. అది వేరే. ఇది ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీటింగులకి వచ్చే జనాలను చూసి మరి అధైర్యపడొద్దు మనమే ప్రభుత్వం అని చెప్తుండా, దాన్ని ప్రజలు నమ్ముతున్నారా? ఏంటి అనేది ఇక మనం భవిష్యత్తులో చూడాల. వచ్చే జనాలంతా ఓటేస్తారా అనేది చూసినప్పుడు కొంత ఎమోషనల్ కనెక్టివిటీ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డితోని క్యారీ అయ్యే ప్రజలు ఓటేసే ప్రజలే అనుకోవాల్సొస్తుంది. ఇదేదో సినిమా సెట్టింగ్ లెక్క లేదు, లేకపోతే ఇంకోటి లెక్క లేదు. ఇప్పుడు ఇది ఒక వార్త అయితే రైట్. 'ఆంధ్రజ్యోతి' చూద్దాం. మంచిని గెలిపించండి, వైసీపీ దొంగ నాటకాలను అడ్డుకోండి. సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న వెలిగొండ ఎళ్లారు. వెలిగొండ ఎళ్లి అక్కడ మాట్లాడారు. మంచిని గెలిపించండి, వైసీపీ దొంగ నాటకాలను అడ్డుకోండి అంటున్నారు. దీనికి సంబంధించి ఇది ఈనాడులో అనుకుంటా. రైట్. పునాది వేసింది, పూర్తి చేసింది నేనే. వెలిగొండకు జులై నాటికి శ్రీశైలం నీళ్లు తెస్తాం. ఎప్పుడు పునాది ఏశారు? 1996లో ఏశారు పునాది. 1996లో శంకుస్థాపన చేశారు దీనికి, వెలిగొండ ప్రాజెక్ట్‌కి. ఈరోజు మనం 2026లో ఉన్నాం. 96 నుంచి 2006, 2004 నుంచి 2016, 2016 నుంచి 2026 30 సంవత్సరాలయింది. పునాది ఏయటం, శంకుస్థాపన చేయటం, పూర్తి చేయటం అంటే పబ్లిక్ నవ్వుకుంటారు. ఎప్పుడు పునాది ఏశారు? ఎప్పుడు శంకుస్థాపన చేశారు? దాని తర్వాత ఎన్ని సార్లు మీరు ముఖ్యమంత్రి చేశారు? ఎందుకు పూర్తి కాలే? ఈరోజు ఎళ్లి నేను జులైలో పూర్తి చేస్తా అంటున్నారు. ఇది అయ్యేదేనా? 30 సంవత్సరాల క్రితం శంకుస్థాపన రాయేస్తే ఈ రోజుకి కూడా కంప్లీట్ కాని ప్రాజెక్టు జులైలో పూర్తయితాయి. ఒకవేళ నిజంగానే జులైలో పూర్తి కావాలంటే దీనికంటే ముందున్న ప్రభుత్వం కూడా పనిచేసి ఉండాలి. దానికంటే మీరున్నప్పుడు పనిచేసి కొంత ఉండాలి. దానివల్ల అయిద్ది. లేదు అసలు జగన్మోహన్ రెడ్డి దీంట్లో తట్టెడు మట్టి కూడా ఎయలే, నేనే చేసినా అని చెప్పే ప్రయత్నం ఒకటి చేశారు వెలిగొండలో. అక్కడికెళ్ళి నిన్న దానికి సంబంధించిన ఒక ఫోటో ఉంది. చాలా గమ్మత్తు అనిపిస్తది. చంద్రబాబు నాయుడు గారు అంటే స్టంట్స్ ఇగో ఇది. ఇది పీఆర్ స్టంట్స్ చూస్తే
ఇందులోన ఇద్దరు రైతులతో నడుస్తా ఉంటాడు. ఇగ వీళ్ళిద్దరే. వీళ్ళిద్దరు రైతులతోని ఆయన నడుచుకుంటూ పోతున్నట్టు. అంటే రైతులతోని మమేకమైతున్నట్టు. అంటే చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ స్టైలు మార్చిండు కొంత. అంటే స్టైల్ మార్చడం అంటే ప్రజల కోసం మార్చలే ఆయన. ప్రజలకేదో దగ్గరైతున్నట్టు కొంతమంది ఈ మధ్య కాలంలో అంటే రాజకీయ నాయకుల్ని చూస్తా ఉన్నారు. రాజశేఖర రెడ్డి కాడ నుంచి మొదలుపెడితే రాజకీయ నాయకులను చూసి ప్రజలతోని మమేకం కావటం, ఎమోషనల్ కనెక్టివిటీ, ఎమోషనల్ బాండింగు ఏర్పడుతుంది. నాకెందుకు ఉండట్లేదని మరి వాళ్ళు ఆ పీఆర్ చూసే వాళ్ళని అడిగినాం. లేదు సార్ ఇట్లా ఎళ్తే బాగుంటదని చెప్పిండాం. ఒక ఇద్దరు రైతులు ఇటొకళ్ళు, అటొకళ్ళు మధ్యలో చంద్రబాబు నాయుడు గారు నడుచుకుంటూ. ఎందుకు మీరు వైసీపీకి ఓట్లేసి గెలిపించారు? మేము ఇంత పని చేస్తంటే మీ కాన్స్టిట్యున్సీలో అని అడిగాడు. దాన్ని అడగటానికి అక్కడ వరకు పోయినట్టుంది. అది చూస్తుంటే ఆ రైతులతో నడిచే విధానం సేమ్ సినిమా సెట్టింగ్ ఉన్నట్టుంది. మరి వాళ్ళకి అర్థమవుతుందా లేదో తెలవదు. మొన్న ఈ మధ్య కాలంలో ఎక్కడో మనకి దాంట్లో పెట్టారు తెలుగుదేశం పార్టీ మీడియాలో. ఒక చెత్త రిక్షా ఎళ్తా ఉంటది. చెత్త ఏరుకునే రిక్షా. దాని వెనకనే చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ వస్తా ఉంటది. దాన్ని చూసి కాన్వాయ్ ఆపుతురు. ఆయన బాధలు అడుగుతురు. చాలా అద్భుతంగా ఉంది అనిపించేటట్టు చేశారు. కానీ అది సినిమా సెట్టింగ్ అది క్రియేట్ అయింది. అది రాజశేఖర్ రెడ్డో లేతే ఇంకా వేరే వేరే నాయకులో వాళ్ళకున్న ఎమోషనల్ కనెక్టివిటీ, ఎమోషనల్ బాండింగ్ వాళ్ళు నేచురల్‌గా స్పందించేదాన్ని మీరు ఆర్టిఫిషియల్‌గా స్పందిస్తే అది రావట్లే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జెడ్+ కేటగిరీ భద్రత. అసలు ఆయన కాన్వాయ్ వస్తుందంటే ఒక పావుగంట ముందే ఆ రోడ్ మొత్తం బ్లాక్ చేస్తారు. ఒక్కడిని కూడా పుట్ట పురుగున తిరగనీయరు. కేవలం ఒక రిక్షా వస్తది చెత్తబండి. ఆ చెత్తబండి కాన్వాయ్ వస్తుంటే కూడా పోలీసులు ఏమనరు. దాని వెనక కాన్వాయ్ వచ్చి ఆపుతాడు. ఇదంతా ఎట్లుంటది మరి నమ్మటానికి నమ్మశక్యంగా ఉంటదా? అట్లే నిన్న వెలిగొండ పోయి కూడా ఒక ఇద్దరు రైతులు, ఇద్దరే మళ్ళీ ఎక్కువ ఉండరు. వాళ్ళని మంచి డ్రెస్అప్ చేయించి వాళ్ళకి ఏమి అడుగుతారు చంద్రబాబు నాయుడు గారు మీరేం చెప్పాలని ఒక ట్రైనింగ్ ఇచ్చి పంపినట్టుంది. ఇది కాదు. ఈ పీఆర్ స్టంట్‌లతోని ప్రభుత్వం పనిచేస్తే ప్రజలు నమ్మరు. ప్రజలు నమ్మాలంటే ప్రజలకు పని చేయాలి. దాంట్లో ఒక ఒక ఎమోషనల్ కనెక్టివిటీ, ఎమోషనల్ బాండింగు లోపటి నుంచి రావాలా. మనం ప్రజలకి సంబంధించిన నాయకులు పనిచేయాలని. అట్లా కాకుండా పబ్లిసిటీ స్టంట్స్ చేస్తే కాదది. మన బిల్ గేట్స్‌ని తీసుకొచ్చారు. ప్రశంసించిండాయన. ఇది కాదు కదా! బిల్ గేట్స్ ఎక్కడి నుంచో వచ్చి ప్రశంసిస్తే ప్రజలకి ఏమొస్తది? ప్రజలు ప్రశంసించాలి. మీ పరిపాలన ఫలితాలను తీసుకునే ప్రజలు ప్రశంసించాలి. ఆయనొచ్చిండు, పరామర్శించిండు. 1 డే, 2 డేసో ఉన్నాడిక్కడ. ఢిల్లీలో ఏఐ సభ జరుగుతుంటే ఆయన మొఖం చూపించలేని పరిస్థితిలో ఎళ్ళిపోయిండు. ఎంపానల్ లిస్ట్‌లోంచి ఆయన పేరుని తీసేశారు. అంటే ఏం ప్రశంసించారు? ఎవరొచ్చారు? ఆయనకున్న బ్యాక్‌గ్రౌండ్ ఏంది? ఆయన ఆయన పైనున్న నైతికత ఏంటి? ఇయన్నీ చూడాలిగా. ఆయన 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 ఒక టాప్ మోస్ట్ ఇదుంది. ట్రస్ట్ పెట్టిండు. ఫౌండేషన్ పెట్టిండు. నడిపిస్తుండు. దానికంటే ముందు పెద్ద ప్రపంచ కుబేరుడు ఇయన్నున్నాయి. కానీ ఆయనకు కొంత వ్యక్తిగత జీవితంలో కొన్ని ఇబ్బందులున్నాయి. వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఇమేజ్ దెబ్బతిన్నది. ఆ ఇమేజ్ దెబ్బతిన్నాక బయటకు రాలేని పరిస్థితి, కొంత తిరగలేని పరిస్థితులలో ఆయన వచ్చిండు. ఏపీకి తీసుకొచ్చారు మీరు. మీరేదో అనుకోని ఒక పబ్లిక్ స్టంట్ కోసం పబ్లిక్ రిలేషన్ అంటే పీఆర్ స్టంట్ కోసం తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు అద్భుతం అని పొగిడిస్తరు. పొగిడి ఇదే అద్భుతం మీరు కూడా నమ్మాలంటరు. వెంటనే నెక్స్ట్ డేనే ఏమైంది ఢిల్లీకెళ్ళకుండా మొఖం చాటేసిండని మళ్ళొచ్చా. దానికి రివర్స్ అయ్యి. దాన్నేం చేశారు వైసీపీ బిల్ గేట్స్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తుంటే అడ్డుకుంది. ఏం అడ్డుకుంది? ఎప్పుడు చెప్పిండు? జగన్మోహన్ రెడ్డో, వైసీపీయో లేతే బిల్ గేట్స్ ఎట్టొస్తాడు? ఆయన ఉగ్రవాది, తీవ్రవాది ఆయనే తీసుకొస్తామని ఏమని చెప్పలేదుగా. ఆయన పొగిడే విధానం పైన మాట్లాడుండొచ్చు. ఆయనకు పొగిడే అర్హత ఉందా లేదా ఇప్పుడు? మాట్లాడుండొచ్చు. ఆయనే ఈరోజు స్వయంగా క్షమాపణ చెప్పిండు. ప్రపంచానికి క్షమాపణ చెప్తున్నా. నేను చేసిన కొన్ని తప్పులు నేనే ఒప్పుకుంటున్నా అని. ఒక ఇద్దరు మహిళలతోని ఇల్లీగల్ అఫైర్ మెయింటైన్ చేసినా క్షమాపణ కోరుకుంటున్నా అని చెప్పిండు. ఎప్‌స్టైన్ ఫైల్స్‌కి సంబంధించి ఎప్‌స్టైన్‌తోనున్న సంబంధాల గురించి కూడా ఆయన క్షమాపణ చెప్పిండు. మరి ఆ క్షమాపణ చెప్పి ప్రపంచానికే క్షమాపణ చెప్పే పరిస్థితి బిల్ గేట్స్‌కొస్తే, ప్రపంచానికి క్షమాపణ చెప్పిన బిల్ గేట్స్ వచ్చి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని పొగిడితే, ఇక్కడున్న 5,00,00,000 మంది ప్రజలు బిల్ గేట్స్ పొగిడిండు కాబట్టి ఇక నువ్వు అద్భుతం అని మనం చెప్పాలా? అనేది ఒక చర్చ నడుస్తుంది. ఇది ఈ ఈ గావు. ఈ పబ్లిక్ స్టంట్‌లు, పీఆర్ స్టంట్‌లు కాకుండా డైరెక్ట్‌గా నిజంగా సహజంగా హృదయంలోంచి రావాలా ప్రజాసేవ. అదొస్తే నిలబడిద్ది తప్ప ఇక జులై నాటికి వెలిగొండ పూర్తయిద్ది అని చెప్పి ఒక వార్త. అంచనాలు దాటిన అప్పులట 10 నెలల్లో 90,000 కోట్లు కేంద్రం ఇచ్చింది 33% అని చెప్పి ఒక కాగ్ రిపోర్ట్ వచ్చింది నిన్న. కాగ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో అంచనాలకు మించి అప్పులు అయినాయట. 10 నెలల్లో 90,000 కోట్లు అప్పు చేశారు. కేంద్రం ఇచ్చింది 33% మాత్రమే. అంటే వాళ్ళు అంచనా ఏసుకుంటారు కదా! కేంద్రం నుంచి ఇంతొస్తది, అప్పులు ఇంత చేయాలని.
చేయాల్సిన దానికంటేనే అప్పులు ఎక్కువ చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన దానికంటే తక్కువొచ్చింది. 100% కేంద్రం నుంచి రావాలనుకుంటే 33% వచ్చింది. అప్పులేమో ఎక్కువ 100% దాటిపోయినాయి. దానికి సంబంధించి ఒక డేటాని రాష్ట్ర అప్పుల అంచనాలను మించిపోతున్నాయి. రాష్ట్ర అప్పుల అంచనాలను మించిపోతున్నాయి. 10 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అక్షరాల 90,000 కోట్ల రూపాయలను అప్పు చేసినట్టుగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తాజాగా లెక్కలు తేల్చింది. కాగ్ వెల్లడించిన గణాంకాల ప్రకారం మొత్తం ఏడాదికి చేయాల్సిన అప్పులను ఎప్పుడో దాటేసిన రాష్ట్రం ఇప్పుడు ఏకంగా 113.56% చేరుకోవడం విశేషం. 100 దాటి 113కి పోయింది. లోటు 182% చేరుకుంది. ఇదే సమయంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అతి తక్కువ మొత్తంలో రావడం కూడా ఆందోళనను మరింత పెంచుతుంది. రుణాలు, కేంద్ర నిధులు లోటును పరిశీలిస్తే పరిస్థితి విషమంగానే ఉన్నట్టు స్పష్టమవుతుంది. రుణాలకు సంబంధించి 12 నెలలకు గాను 80,000 కోట్ల వరకు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారట బడ్జెట్‌లో. 1 ఇయర్‌కి 80,000 కోట్లు అప్పు చేయొచ్చని. 1 ఇయర్‌కి 80,000 కోట్లయితే 10 నెలలకే 90,000 కోట్లయింది. కాగ్ రిపోర్ట్ ప్రకారం. కేవలం గవర్నమెంట్ చేసినయి. హామీలు ఇంక వేరే ఉన్నాయి. ఇక అంటే 113% కన్నా ఎక్కువయింది ఇప్పటికే. ఇవి కాకుండా సంస్థలకు ఇచ్చిన గ్యారంటీలు ఇంకొక 50,000 కోట్లు. ఇంకా అయి కాకుండా కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న లోన్లు ఇంకొక 50,000 కోట్లు. మొత్తం ఇప్పటికే ఆన్ రికార్డు 3,00,000 పైచిలుకు 3,00,000 వరకు అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్‌కి. వాళ్ళు అనుకున్నదేమో 80,000 కోట్లయితే 90,000 కోట్లకు 10 నెలలయింది. ఇంకా 2 నెలలుంది. ఈ 2 నెలల్లో మరి ఆ 1,00,000 కోట్లు భర్తీ చేస్తారా? దాంతో పాటు కేంద్రం నుంచి ఒక అంచనా ఏసుకున్నారట. కేంద్రం నుంచి ఎంత రావాలనేది. అది ఇంతవరకు రాలేదు. ఆదాయం కన్నా ఖర్చులు పెరిగిపోవడం, సేకరిస్తున్న రుణాలు అధికమవడంతో ఆ ప్రభావం లోటు పైన పడుతుంది. జనవరి వరకు 60,344 కోట్ల ఆదాయం లోటు నెలకొన్నట్టు కాగ్ తేల్చింది. ఏడాది మొత్తానికి 33,000 కోట్ల వరకు లోటు ఉంటుందని అంచనా వేయగా ఇప్పటికే 181% పెరుగుదలతో 60,000 కోట్లు దాటిపోవడం గమనార్హం. ఇదనమాట. ఇది కేంద్రం నుంచి ఇంకా మొండి చెయ్యి. ఎప్పటిలాగే జనవరి వరకు లెక్కల్లో కూడా కేంద్రం మొండి చెయ్యి కనిపించింది. గ్రాంట్లు కింద 12 నెలల్లో 32,000 కోట్ల వరకు రావాల్సి ఉండగా ఇప్పటివరకు 10,809 కోట్లు మాత్రమే వచ్చినాయి. అంటే ఏమి డబుల్ ఇంజిన్ సర్కారు దీన్ని బట్టి మనం ఒకసారి అంచనా వేసుకుంటే, ఇప్పుడు కేంద్రం నుంచి 30,000 కోట్లు వస్తాయని అంచనా వేశారు రావాలని. వచ్చింది 10,000 కోట్లే. మరి ఏం ఉపయోగపడ్డట్టు డబుల్ ఇంజిన్ సర్కారు? మోడీ అద్భుతమైన సహకారం ఇస్తున్న రాష్ట్రానికి అంటున్నారు. ఏమిచ్చినట్టు? ఏ విషయంలో ఇచ్చిండు? మనకు రావాల్సిన అధికారికంగా మీరు అంచనా వేసుకున్న 30,000 కోట్లన్నది 10,000 కోట్లు కూడా ఇయ్యలేని పరిస్థితి ఉంటే ఏమి అద్భుతం? ఏమి డబుల్ ఇంజిన్ సర్కారు? ఇక అప్పుల విషయంలో 80,000 కోట్లు సంవత్సరానికి అప్పులు తేవాలని పెట్టుకుంటే ఇప్పటికే 90,000 కోట్లు దాటినాయి. 1,00,000 కోట్లు దాటుతున్నాయి 1 ఇయర్‌కి. మరి ఏమొచ్చింది? అప్పులొచ్చినియి. సంపద రాలే. డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల ఏమొచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వల్ల సంపద సృష్టిస్తా అన్నారు. సంపద సృష్టి కావట్లే. అప్పులు సృష్టి అయితున్నాయి. లోటు సృష్టి అయితుంది. చాలా లోటులో ఉంది. ఇదే గాక రాష్ట్రానికి రావాల్సిన పన్నుల ఆదాయం కూడా తగ్గిపోయింది. పన్నుల ఆదాయం వాళ్ళు ఒక అంచనా వేసుకుంటే 60,000 కోట్ల ఆదాయం అని ఉంటదంటే 33,000 కోట్లు. సగానికి సగమా? ఏం అంచనాలు? అంచనా అంటే ఒక 10%, 15% కొంచెం అటు ఇటు ఉండాల. మొత్తానికి తిరగబడితే ఇది ఎట్లెట్ల పరిపాలన? ఇది ఏమి డబుల్ ఇంజిన్ సర్కారు? ఇది ఎక్కడికి తీసుకెళ్తారు రాష్ట్రాన్ని? చాలా భయాందోళనలో ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భయాందోళన ఉంది కాబట్టే చంద్రబాబు నాయుడు గారు మతము, లడ్డు, ప్రసాదం వీటి చుట్టూ తిరుగుతున్నారు. వీటి గురించి మాట్లాడలే. ఇక్కడ టైమ్ పాస్ చేసే బదులు పదే పదే ఆ లడ్డు అది ఇది అసలు దాని గురించి చెప్పే బదులు దానిపైన సిట్ ఏశారు. అది ఒక ఇన్వెస్టిగేషన్ నడుత్తది. దానికి ప్రజలకేం ఇప్పటికిప్పుడు అయ్యేది లేదు, పోయేది లేదు. లేదా ఆ ప్రసాదం తిని ప్రజలకి ఏమన్నా అయింది లేదు. లేదా దాని గురించి పెద్ద సీరియస్‌నెస్ లేదు కదా! ఇప్పుడు. మీరంటున్న కల్తీయో, ఇంకోటో, కొవ్వో, లేతే యాసిడ్‌లో, లేతే హార్పిక్‌లో ఉంటే నిజంగానే హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. అది లేదు. లేని దాన్ని పట్టుకొని క్రియేట్ చేసే బదులు ఢిల్లీ పోయి కూర్చొని మీ దగ్గర నుంచి మీరు అనౌన్స్ చేసిన 30,000 కోట్లు మీ దగ్గర నుంచి రావాల్సింది ఏంటి వారి పరిస్థితి అని అడిగే ప్రయత్నం చేయరు. మాట్లాడరు. అద్భుతమైన సహకారం ఉంది. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు. వికసిస్తుంది అంటారు. ఎక్కడ వికసించిద్ది? వికసిత్ 2047 అని టార్గెట్ పెడతారు. విజన్ 2047 ఏది విజను? ఏంటి విజను? అప్పులేమో 1,00,000 కోట్లు దాటుతున్నాయి. లోటేమో విపరీతంగా ఉంది. 182% లోటుందట. రావాల్సిన ఆదాయం 60,000 కోట్లయితే 30,000 కోట్లు కూడా రాదు. కేంద్రం నుంచి రావాల్సింది 30,000 కోట్లకు అంచనా ఏస్తే 10,000 కోట్లు రాదు. ఏం పరిపాలన చేస్తున్నారు? ఏంటి టైమ్ పాసు? ఇక మాట్లాడితే అవతల ప్రతిపక్ష నాయకుడి పైనో, మాజీ ముఖ్యమంత్రి పైనో, నువ్వు పులివెందుల ఎమ్మెల్యే, లేదా నువ్విట్లా, నువ్వట్లా, జగన్ సైకో, జగన్ ఎట్ట చేసిండు, విధ్వంసం. ఏంటి విధ్వంసం చేసింది? ఆయన చేస్తే చేసిండు. మీరు ఎక్కారు కదా! కూర్చున్నారు కదా! ఏం చేస్తారో చెప్పండి? ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా మరి అసలు ఈ లోటేంది? ఈ అప్పులేంది? ఈ కథ ఏంది? కేంద్రం నుంచి రావాల్సిన డబ్బేంది? ఇది చెప్పకుండా నేను సనాతన ధర్మాన్ని కాపాడుతా అంటాడు.
లిటరల్‌గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముంచే కార్యక్రమం చేస్తున్నారని అర్థమవుతుంది. అది అమరావతి కావచ్చు, పోలవరం విషయంలో కావచ్చు, దీని విషయంలో కావచ్చు, అప్పుల విషయంలో కావచ్చు. ఈ ఈ రికార్డ్ చూస్తే కాగు ఇచ్చిన రిపోర్టు. ఏం చెప్తారు పొద్దున లేతే హిందువులు ఇది మతం ఈటి చుట్టేందుకు? వీటి బదులు ఆ ఢిల్లీ పోయి పోరాటం చేసి ఢిల్లీ నుంచి రావాల్సిన నిధులు తెచ్చి డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే అద్భుతంగా ఉంటుంది. చాలా అద్భుతమైన ఫలితాలు వచ్చినాయని చెప్పకుండా పేపర్లు, టీవీ ఛానల్ అడ్డం పెట్టుకొని పేపర్‌లో, టీవీ ఛానల్‌లో 6,00,00,000 వచ్చినాయి, 7,00,00,000 వచ్చినాయి, 6,00,000 ఉద్యోగాలు వచ్చినాయి. వచ్చింది లేదు, సచ్చింది లేదు. ఇక అయిపోయింది. ఆ పెట్టుబడులు, ఈ పెట్టుబడులు ఇయన్నీ ప్రచారము పేపర్‌లో రాసుకోవడానికి పనికొస్తే ప్రజలకి రియాలిటీ కాదు కావాల్సింది. ఇది చాలా దారుణమైన పరిస్థితి. అంచనాలు దాటినాయట అప్పులు. ప్రజలు భవిష్యత్తు చాలా దారుణంగా ఉంది. రాష్ట్ర భవిష్యత్తు ప్రజలు గమనిస్తున్నారు. ఇది విశాల ఆంధ్రకు సంబంధించి ప్రజాశక్తికి సంబంధించి ఆంధ్రప్రభ. బురద జల్లుడే వైకాపా పని వీఎస్ఆర్ ఏవియేషన్స్‌తో హెరిటేజ్‌కి సంబంధమే లేదు. బాబాయ్ హత్యదాంతోనే మాపై బురద. ఈ వీఎస్ఆర్ విషయంలో అలాగే విమర్శలు. వీఎస్ఆర్ విషయంలో అలాగే విమర్శలు అంటే వాళ్ళు స్ట్రెయిట్‌గా ఒకటే అడుగుతున్నారు. అజిత్ పవార్‌కి సంబంధించిన కుటుంబ సభ్యులు, వాళ్ళ మేనల్లుడు. ఆయన పక్కకు తప్పుకుంటున్నారు రామ్మోహన్ నాయుడిని ఏవియేషన్ మినిస్టర్‌గా కొద్ది రోజులు. ఈ ఇన్వెస్టిగేషన్ అయ్యే వరకు. ఒక్కళ్ళంటే ఒకళ్ళు మాట్లాడలే. దీనిపైన నిజంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక్కటంటే ఒకటి ప్రకటన చేయట్లేదు. మీరు అంటున్నారు సంబంధం లేదని. తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎట్లా ఉందంటే కల్తీ నెయ్యి విషయంలో, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పైన చేసే ఆరోపణల విషయంలో ఏకాకి ఒంటరైంది. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. మేజర్‌గా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ, ఎన్డీఏ భాగస్వామ్య పక్షంలో రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఒక్కరోజు అంటే ఒకరోజు, ఒక మాట అంటే ఒక మాట మాట్లాడట్లేదు. ఈ ఏవియేషన్ మినిస్టరు సెంట్రల్ మినిస్టర్ ఆయన. సెంట్రల్ క్యాబినెట్‌లో మినిస్టర్ ఆయన. అజిత్ పవార్ విషయంలో ఎన్‌సీపీకి సంబంధించిన నాయకులు, వాళ్ళ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. అజిత్ పవార్ మరణం పైన, మృతి పైన అనుమానాలున్నాయి. వీఎస్ఆర్ ఏవియేషన్ లిమిటెడ్‌కి తెలుగుదేశం పార్టీ నాయకులకి కనెక్షన్ ఉంది. హెరిటేజ్‌కి సంబంధం ఉంది. అనేక రకాల ఆరోపణలు లింక్ పెట్టి చేస్తున్నారు. ఇది తప్పు అని ఖండించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఖండిస్తున్నారు తప్ప బీజేపీ వాళ్ళు ఖండించట్లే. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు ప్రకటన లేదు. వీళ్ళు కూడా లేట్‌గా స్పందించారు. దీనిపైన ఆంధ్రజ్యోతి, ఈనాడులో పేపర్‌లో వార్త రాదు. ఇది చాలా పెద్ద అలిగేషన్ కదా! సరే అలిగేషనే, అది నిజమా అబద్ధమా పక్కన పెడితే ఈ అలిగేషన్ పైన బీజేపీ నోరు మెదపదు. కల్తీ నెయ్యి పైన నోరు మెదపదు. జగన్మోహన్ రెడ్డి పైన చేస్తున్న ఆరోపణల పైన నోరు మెదపదు. కల్తీ మద్యం పైన నోరు మెదపదు. ఇట్లా అనేక అంశాలు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేసి దేవాలయాల పైన దాడులు చేశారు, ఇది చేశారు, అది చేశారు. ఎంత ఎమోషన్‌ని రెచ్చగొట్టినా కానీ బీజేపీ వైపు నుంచి 1% కూడా రావట్లేదు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారి రాజకీయం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు హిందువులు, మతము, ప్రసాదం ఈటిని ఎందుకు అంటుండు? నిజంగా హిందువుల కోసం అంటుండా? రాజకీయం కోసం అంటుండా? అనేది ప్రజలకు అర్థమైనట్టుంది. ప్రజల వైపు నుంచి, హిందూ సంఘాల వైపు నుంచి ఆ స్థాయిలో రెస్పాన్స్ లేదు. బీజేపీ వైపు నుంచి లేదు. ఇప్పుడు ఏవియేషన్ విషయంలో కూడా అదే అయింది. స్వయంగా కేంద్ర ప్రభుత్వం మంత్రి ఆయన. కేంద్ర ప్రభుత్వం స్పందించాలి, బీజేపీ స్పందించాలి. స్పందించట్లే. మరి ఏం లింక్ ఉందో ఏం కథ గానీ ఇది ఒక వార్తగా ఆంధ్రప్రభ ఇచ్చింది. ఎపిస్టాన్‌తో భేటీ నా జీవితంలో పెద్ద తప్పు. ఇద్దరు రష్యన్ మహిళలతో సంబంధాలు పెట్టుకున్నాను. గేట్స్ ఫౌండేషన్ ఉద్యోగులకు సారీ చెప్పిన బిల్ గేట్స్. బిల్ గేట్స్ సారీ చెప్పిండు. స్వయంగా ఆయనే. ప్రపంచానికి సారీ చెప్పిండు. ప్రపంచానికి తెలిసేటట్టు సారీ చెప్పిండు. ఎపిస్టాన్‌తో భేటీ జరిగింది వాస్తవమే. అది కూడా నాకు పెద్ద తప్పయింది. ఇద్దరు రష్యన్ మహిళలతో నేను పెట్టుకున్న ఇల్లీగల్ అఫైర్స్ కూడా తప్పే అని చెప్పిండు. ప్రపంచానికి వాళ్ళ ఎంప్లాయీస్‌కి సారీ చెప్పి ఆయన వచ్చి ఇక్కడ ప్రశంసిస్తే ఆయన గొప్పోడే, తప్పు నేనేం అంటలేదు. నైతికంగా కొన్ని విషయాల్లో కోల్పోయిండు కాబట్టి ఇప్పుడొచ్చి ప్రశంసిస్తే దానికి అంత శాంటిటీ ఉండదు. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.